ప్రైజ్ ద లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా యేసయ్య మాట వినడానికి మీరందరూ సిద్ధపడి ఉన్నారని నేను దేవుని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా యేసయ్య మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ రోజు మాట్లాడబోతున్న మాట మన ఇంటిని కట్టబోతున్నది, మన జీవితాన్ని కట్టబోతున్నది, మన ఖ్యాతిని దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. ఈ రోజు వింటున్నటువంటి మాట ద్వారా మన బ్రతుకులో నూతన తేజస్సును ప్రభు తీసుకొని రాబోతున్నాడు. ఈ యొక్క వాక్యం వినిచుండగానే మీ హృదయాలు తెరవబడి దేవుడు నూతన కార్యం చేయబోతున్నాడు. కనుక ఈ యొక్క వాక్యం చివరి వరకు మిస్ కాకుండా చూడండి, జీవితాన్ని కట్టుకోండి. యేసయ్య జవాబు అనే కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అదేవిధంగా సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుదినము తెరిపి లేకుండా దేవుని మాట వినండి. మీ కొరకు యూట్యూబ్లో ప్రతిరోజు వాక్యం సిద్ధపరచబడుతూ ఉన్నది. దయచేసి ఈ వాక్యాన్ని గమనించాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా అనేకులకు వీటిని పరిచయం చేయండి. అనేకులు ఈ యొక్క వాక్యాన్ని వాళ్ళ బ్రతుకులు కట్టుకున్నట్లుగా మీరు ఒక సాధనంగా మారండి. ఈ యొక్క మినిస్ట్రీలో మీరు ఒక పాలిభాగస్సులుగా మారండి. యేసయ్య జవాబు మినిస్ట్రీలో మీరు ఒక పాలిభాగస్సులై ఖచ్చితంగా ఈ యొక్క వాక్యాన్ని అనేకులు పంపించండి. మీరు మాట్లాడలేకపోవచ్చు, కానీ మాట్లాడిన దాన్ని పంపించడం కూడా మీకు ఖచ్చితంగా దేవుడు పాలు భాగస్తులుగా చేయబోతున్నాడు. మీకు కూడా దేవుని యొక్క వాక్యముల పాలు ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు. మీరు చేసిన పనికి దేవుడు ఖచ్చితంగా జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. కష్టార్జితాన్ని దీవించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి మీరందరూ మాకు సహకరిస్తారని, ఈ యొక్క యేసయ్య జవాబు కుటుంబంలో మీరందరూ మాతో ఉన్నారని, ప్రియ దేవుని బిడ్డ మీరందరూ ఈ విధంగా సహకరిస్తే అనేక మందికి మన ఈ వాక్యాన్ని తీసుకొని పోగలం. కాబట్టి ఈ చిన్న సహాయం ప్రతిరోజు మీరు చేయండి. దేవుని రాజ్యం కోసం, నా కోసం చేయొద్దండి, దేవుని రాజ్యం కోసం మీకోసం చేయండి. ఎందుకంటే చేసిన వెంటనే మీ అకౌంట్లోకి పడుతుంది. మీ అకౌంట్లో దేవుడు ఆశీర్వాదాన్ని పంపిస్తాడు. ఖచ్చితంగా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన పని చేసినప్పుడు ఆయన ఒట్టి చేతులతో పంపడానికి అన్యాయస్తుడు కాదు. ఖచ్చితంగా ఆయన సహాయం చేసే దేవుడు. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు వంచి. లార్డ్ జీసస్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఏకీభవిస్తాం. ప్రభువా నాతో మాట్లాడు తండ్రి, నా బ్రతుకుతో మాట్లాడు ప్రభువా. ఈ రోజున నాకున్న శ్రమతో మాట్లాడు ప్రభువా, నాకున్న దుఃఖముతో మాట్లాడు తండ్రి, నాకున్న కన్నీటితో మాట్లాడు ప్రభువా, నాకున్న యాతనతో మాట్లాడు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలలో దుఃఖాల్లో ఉన్న మా బ్రతుకుల ప్రభువా మీ జవాబు బయలుదేరును గాక, మీ ఆదరణ బయలుదేరును గాక, మీ ఆశీర్వాదం బయలుదేరును గాక తండ్రి, సమాధానం బయలుదేరును గాక తండ్రి, మీ శక్తి దిగి వచ్చును గాక యేసయ్యా, అద్భుతం జరుగును గాక తండ్రి, ఆశీర్వాదం దిగి వచ్చును గాక తండ్రి. మీరు నడిపించి బలపరచండి అయ్యా. మీ ఆత్మతో నింపండి ప్రభువా, ఆశీర్వాదంతో నింపండి ప్రభువా, మీ సమాధానం ఇచ్చి నడిపించండి యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ రండి నాయన, పరిశుద్ధాత్మదేవ శక్తితో నింపండి నాయన, మీ బలముతో నింపండి ప్రభువా, మీ ఆదరణతో నడిపించి బలపరిచి తెరపరచమని, మీరు సహాయం చేయమని, కనికరించమని, మీరు అభిషేకించమని, దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటా. దయచేసి అందరూ బైబిల్ తీయండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం చదువుకుంటాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ప్రైజ్ హల్లెలూయా. సో ఏ వ్యక్తి ఇవ్వటం నేర్చుకుంటాడో, ఏ వ్యక్తి విత్తనాలు వేయటం నేర్చుకుంటాడో, ఏ రైతు పొలములో విత్తనాలు వేయటం నేర్చుకుంటాడో ఆ రైతు భుజాల మీద పనులు మోసుకొని వస్తాడు. ఆ రైతు మాత్రమే తన గరిసెలు నింపుకుంటాడు. ఆ రైతు మాత్రమే తన యొక్క జనరేషన్స్ని, తన యొక్క తరములను సమృద్ధితో నింపుకుంటాడు. ఆ రైతు మాత్రమే కన్నీరు ప్రియ దేవుని బిడ్డ నాట్యంగా చూడగలుగుతాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తాను, ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ విత్తనాలు వేయటం నేర్చుకోవాలి. మనం నీకు పనుల వంటి ఆశీర్వాదం నీ భుజాల మీద మొయ్యబడాలంటే విత్తనాలు వేయటం నేర్చుకోవాలి. ఆ విత్తనాలు నువ్వు చూడలేవు, కానీ అంతకంటే కోట్ల విత్తనాలు చూడగలుగుతావు. ప్రైజ్ హల్లెలూయా. సో అనేకసారి మనం ఇచ్చేది దేవునికి ఎవరికి తెలియకపోవచ్చు, మనం ఇచ్చేది తిరిగి మరలా మనకు కనబడకపోవచ్చు, కానీ అంతకంటే నూరంతల ఫలంతో తిరిగి మన భుజాల మీదకే రాబోతుంది. ఏ మనిషి విత్తనాలు వేశాడో ఆ మనిషి భుజాల మీదకే రాబోతున్నది. అందుకే ఇవ్వటం నేర్చుకున్న ప్రతి మనిషి ధన్యుడే. దేవునికి ఇవ్వటం నేర్చుకున్న ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడతారు. ఏ ఒక్కరిని వట్టి చేయాలి దేవుడు విడిచిపెట్టడు. ప్రైజ్ హల్లెలూయా. సో అటువంటి గొప్ప కార్యం ప్రభు చేయబోతూ ఉన్నాడు. అందుకని ఈరోజు మనం ఇవ్వటం నేర్చుకోవాలి. ఇచ్చువారు ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు మనం ఇవ్వటానికి సిద్ధపడదాం. ధన్యులుగా మార్చబడటానికి దేవుడు సిద్ధపరుస్తాడు. మనల్ని ధన్యుల లిస్టులో మనల్ని రాస్తాడు దేవుడు ఖచ్చితంగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఈ రోజున మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను, ఒక కుటుంబాన్ని పరిచయం చేస్తాను. ఆ కుటుంబం ఎక్కడుంది అంటే అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో ఉంది. నేను చదువుతాను చూడండి, 1, 2, 3, 4 వచనాలు. 18వ అధ్యాయం 4 వచనాలు 1 నుంచి చదువుకుందాం. అందరు గారు బైబిల్ తీయండి, బైబిల్ తీయండి. ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు ఆ వాక్యం నీతో మాట్లాడాలి.
నీలో ఉన్న సమస్యతో మాట్లాడాలి, ప్రతిరోజు వాక్యాలను ఉద్ధరించాలి, నిన్ను ఉత్తేజపరచాలి. అందుకే ఈ రోజున ప్రతిరోజు మనం బైబిల్ చదువుకుంటాం. అందరూ బైబిల్ తీయండి. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను నేను. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చినవారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండేరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచు వచ్చాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వారు రోమా నగరం నుంచి వచ్చినటువంటి వారు, ఇటలీ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు. ఏథెన్స్కి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే ఆ ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ సడన్గా ఆ రోమా నగరం నుంచి వాళ్ళు వెళ్ళిపోమని చెప్పేసి క్లౌదియా చక్రవర్తి ఆ రోజు ఆజ్ఞ జారీ చేశాడు. ఉన్న పాటున ఉన్న వస్తువులన్నీ తీసుకొని రాలిన వస్తువులన్నీ ఎంతకో కొంతకు అమ్మేసి కదా, ఉన్న పశువులు అమ్మేసి ఎంతకో కొంతకి, ఎందుకంటే వాళ్ళు తీసుకొని పోలేరు కాబట్టి ఏయో కాస్త చిన్న చిన్న సామాన్లు మూట కట్టుకొని ఎంతో భయంకరమైన భారంతో వచ్చారు వాళ్ళు. ఈ యొక్క ఏథెన్స్ పట్టణానికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటి పక్కనే పౌలు మరి పని చేసుకుంటూ ఉన్నాడు. ఆయన కూడా డేరాలు కుట్టేవాడు. అప్పుడు పౌలు డేరాలు కుట్టడం ఏంటి అంటే, పౌలు ఆ సమయంలో ఆయన ఎవరికి భారంగా ఉండకూడదనే ఉద్దేశంతో తాను పని చేసుకొని సంపాదించుకుంటూ అనేకులకు సువార్త చెప్తూ ఉన్నాడు. తన దగ్గరకు వచ్చేటి వాళ్ళందరికీ సువార్త చెప్తూ ఉన్నాడు. సో ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు కూడా అనేక మంది జాబ్ చేస్తూ సేవ చేస్తున్నారు, కొంతమంది వ్యాపారం చేస్తూ సేవ చేస్తున్నారు. సో దేవుని పిలుపు వచ్చేదాకా, పరిపూర్ణ పిలుపు వచ్చేదాకా మేము ఇలాగే చేయాలని ఉద్దేశంలో చేస్తున్నారు. సో ఎంతో గొప్ప విషయం అది. సో ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు వీళ్ళు తమ ఇంటిని పౌలుకు ఆ ఇంటిలో స్థానం ఇచ్చి ఆ ఇంటిని అతనికి అప్పగించారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఉన్న చోట అనేక మంది జనాలు వస్తూ పోతూ ఉంటారు, తర్కించుకోవడానికి వస్తూ ఉంటారు. నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా, వాళ్ళకి భోజనం పెట్టాలి. పౌలు కోసం చాలామంది వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వస్తుంటారు. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ విధంగా ఆ ఇల్లు ఎట్లా అంటే వాళ్ళు తీసుకుందే చిన్న ఇల్లు, వాళ్ళే దుఃఖంలో వచ్చారు, వాళ్ళే చాలా బాధలో వచ్చారు, వాళ్ళే ఏదో చిన్న ఇల్లు దొరికితే తీసుకున్నారు. మరి ఆ చిన్న ఇంటిలో వారు ఉండటం మాత్రమే కాకుండా ఒక దైవజనుడికి కూడా స్థానం ఇచ్చారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే అసలు మనకే చాలట్లేదు ఇల్లు, మనకే ఇల్లు చాలట్లేదు, ఇంకొకరికి ఎక్కడ ఇస్తాం మనం ప్లేసు? ఇంకొకరికి ఇచ్చి మనం ఏం చేస్తాం? మన ఇంట్లో వచ్చిన వాళ్ళకల్లా మరి ఆయన వచ్చినప్పుడల్లా ఎవరో జనాలు వస్తున్నారు, వాళ్ళకి టీలు పెట్టాలి, వాళ్ళకి భోజనాలు పెట్టాలి, మన సంపాదన అంతా చాలట్లేదు, సణుక్కోవటం గొణుక్కోవడం చాలా ఉంటాయి. కానీ అకుల ప్రిస్కిల్లా దైవజనుడైనటువంటి పౌలుకు స్థానం ఇచ్చి ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం పెట్టడం, ఆయనతో పాటు కలిసి పని చేయడం, ఆయనతో పాటు వాక్యాలు నేర్చుకోవడం, ఆ విధంగా చేసి ఆ ఇంటిలో స్థానం ఇచ్చారని. ప్రియ దేవుని బిడ్డ, ఆ విధంగా ఇచ్చినప్పుడు ఆ ఇల్లు దేవుని ఆలయంగా మార్చబడింది. కొందరు ఇల్లు చూడండి దెయ్యాల నిలయంగా ఉంటాయి. ఆ మధ్య మరి పేపర్లో పడింది ఏంటో తెలుసా, ఒక ఆమె, ఒక ముదురాంటీ, బాగా ముదిరిపోయిన ఆంటీ ఒక ఆమె ఉంది, యవనస్తుల పిల్లలందరినీ ఈ బ్యూటీ షాపులని, ఈ స్పాలని పెట్టేసేసి, బ్యూటీ పాలని పెట్టేసేసి వాళ్ళ ముఖాలకు అన్ని రంగులు అద్దటానికి పిలిచి మొత్తానికి వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళకి లేనిపోని మాటలు అని చెప్పేసి వాళ్ళతో పాటు మగపిల్లలను కూడా తీసుకొచ్చి దాన్ని వేశ్యగృహంగా మార్చేసింది. ముక్కు పచ్చలారినటువంటి వాళ్ళ యొక్క యవ్వన కాలం అంతా పాపంలో బుగ్గిపాలైపోయింది. అనేక మంది యవనస్తులు విషయం తెలియక చాలాసార్లు జారిపోయి అంత అయిపోయిన తర్వాత తెలుసుకొని లబోదిబోను ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ బ్రతుకు నాశనం అయిపోయిన తర్వాత, వ్యభిచారుల మత్తులో పడిపోయిన తర్వాత అంత ఘోరం చేసి ఆ పెద్దామే వాళ్ళ బ్రతుకులు నాశనం చేసేసింది. ప్రియ దేవుని బిడ్డ, మరి అనేక మంది వాళ్ళ ఇళ్లను సారాయి దుకాణాలకు తెలియకుండా మారుచుకుంటారు. సారాయి వచ్చిన వాళ్ళందరికీ సారాయి తెలియకుండా ఇస్తూ ఉంటారు, గంజాయి ఇస్తుంటారు తెలియకుండా. కొన్ని ఇళ్లల్లో పట్టుబడ్డారు, వాళ్ళ పేర్లు చెప్పలేండి నేను. కొన్ని ఇళ్లలో పట్టుబడి గంజాయి అమ్మేటువంటి వాళ్ళు బాగా కొట్టి తీసుకుని పోయి జైల్లో పడేశారు. నేను జైల్లో వాక్యం చెప్పేటప్పుడు చాలా కుటుంబాలు వచ్చాయి. ఏ కేసులో వచ్చాయంటే గంజాయి కేసులో. ఏంటమ్మా నువ్వు గంజాయి కేసు? వాళ్ళ భర్త, మీ భర్త లేడంటే లేడమ్మా. ఎట్లా చచ్చిపోయాడు? గంజాయిలో చచ్చిపోయాడు, మందు తాగి చచ్చిపోయాడు. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను మందు వ్యాపారం చేస్తున్నా. నేనన్నాను, భర్త లేకపోతే ఆ కుటుంబం ఎంత వేదనతో ఉంటుందో నీకు తెలియదా? భర్త లేని బాధ నీకు తెలియదా? తెలుసమ్మా, తెలుసు. మరి ఇంకొక భర్తను చంపడానికి,
ఇంకొక వ్యక్తిని విధవరాలను చేయడానికి, ఇంకొక కుటుంబాన్ని నాశనం చేయడానికి, ఇంకొక కుటుంబాన్ని తండ్రి లేని బిడ్డలుగా చేయడానికి, అనాథలుగా చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? నీ పిల్లలు అనాథలు అయిపోయారు. నీ భయంకర పరిస్థితి నీ ఇంట్లో ఏలుబడి చేస్తుంది కదా, మరి నీ ఇంటిని ఇంకొక ఇంటిని పాడు చేసేదానికి నిలయంగా ఎలా చేసుకుంటావు నువ్వు? ఇంకొక వ్యక్తిని పాడు చేయడానికి ఎలా చేసుకుంటావు నువ్వు? ఏందో అమ్మ బాగా లాభం వస్తుందని, ఏంటో అమ్మ అట్ట అయిపోయిందమ్మా, సైతం నన్ను అట్లా చేసేసిందమ్మా చెప్తున్నారు చాలామంది. కొంతమంది ఇళ్ళు చూస్తే వ్యభిచార గృహాలుగా, కొంతమంది ఇళ్ళు చూస్తే మత్తు పానీల నిలయంగా, కొంతమంది ఇళ్ళు చూస్తే నాశనకారులుగా, కొంతమంది ఇళ్ళు ఎప్పుడు సినిమా థియేటర్లో పెద్ద సౌండ్ పెట్టేసి ఇంట్లో వచ్చిన మొత్తం స్టోరీలు చెప్పుకుంటా, ఇంట్లో వచ్చిన మొత్తానికి చూపించుకుంటా దేవుని బిడ్డ నాశనంగా సృష్టించుకుంటా ఉన్నారు. కొంతమంది ఇళ్ళు అలా ఉన్నాయి. కొంతమంది జీవితాలు అంత నాశనకరంగా మార్చబడిపోయి ఉన్నాయి. కొంతమంది ఇతరులు నాశనం చేయడానికే పుట్టారా, ఆ నాశనాన్ని ఇతరులకు ఇంజెక్ట్ చేయడానికే పుట్టారా అన్నట్టుగా ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు అందరినీ పోగేసుకొని పిలుచుకొని వాళ్ళ మీద చెప్పి వీళ్ళ మీద చెప్పి ఫోన్లో మాట్లాడుకుంటూ గంటలు వాళ్ళ గురించి మాట్లాడి వీళ్ళ గురించి మాట్లాడి దేవుడి విషయం ఉండదు అక్కడ. మొత్తం మనుషుల గురించే మాట్లాడి ఎదుటి వాళ్ళని చెరుపుతున్నారు, వీళ్ళు చెరిపోతున్నారు. అటువంటి వాళ్ళు బాగున్నట్టుగా నాకు కొంతమంది తెలుసు. ఫోన్ ఎత్తుకుంటే వాళ్ళ మీద చెప్పుకున్నటువంటి వాళ్ళ జీవితాలు బాగున్నాయా అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు కూడా ఏ ఇల్లు బాగలేదండి, ఎవరి మనస్సు బాగలేదు, ఎవరి జీవితాలు బాగలేవు. అందరి బ్రతుకులు అలాగే భయంకరం కొట్టుమిట్టాడుతున్నారు. నష్టాలు ఎక్కినట్టు ఎక్కుతున్నారు, కింది జొవ్వలు పడిపోతున్నారు. సంపాదించినట్టు మళ్ళీ కింద పడిపోతున్నారు. నాశనమైనట్టే ఎదిగినట్టు ఎదుగుతున్నారు, మళ్ళీ నాశనం అయిపోతున్నారు. నాకు తెలిసినంత వరకు ఇలాంటి పరిస్థితి ఉంది. అందుకే చెప్తాను ఈరోజు దేవుని బిడ్డ, నీ ఇల్లు అకులా ప్రిస్కిల్లా ఇల్లు అద్దిల్లే, చిన్నిల్లే, కానీ ఆ ఇల్లు ఒక పరిశుద్ధుడైన దైవజనుడికి స్థానం ఇచ్చినటువంటి ఇల్లు అది. ఆ యొక్క నశించిపోతున్న ప్రజలకు, కన్నీరుతో మగ్గిపోతున్న ప్రజలకు, సమస్యల్లో నలిగిపోతున్న ప్రజలకు దేవుని వాక్యం ప్రకటిస్తూ వారిని బలపరిచే ఇల్లు అది. ఆ ఇంటిలో ఖరీదైన సోఫాలు లేవు, ఆ ఇంట్లో ఖరీదైన బీరువాలు లేవు, దానిలో బెడ్లు లేవు. కింద పడుకున్నారు అందరూ, మంచాలే అందరూ దిండ్లు వేసుకొని, అందరు లేకపోతే గోనె పట్లు వేసుకొని మరి డేరాలు కుట్టుకుంటున్నారు, ఆ డేరాలు వేసుకొని పడుకుని ఉంటారు అందరూ కూడా. కానీ దైవజనుడు ఒంటరిగా పోరాడుతూ, ఒంటరిగా తర్కిస్తూ సేవ చేస్తుంటే, ఒంటరిగా ఉంటే ఆయన చేర్చుకొని వాళ్ళతో పాటు ఉంచుకొని కొంతకాలం ఆయనకి భోజనం పెట్టి ఆయనకు అవసరాన్ని చూసుకొని ఆయన ఎంతో విశ్రాంతిగా సేవ చేసుకున్నట్టుగా ఆ ఇల్లు వారికి ఆశ్రయం ఇచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, ఆ ఇల్లు అనేకులు కన్నీరు తుడిచేదిగా మార్చబడిపోయింది. అందుకే పౌలు పత్రిక రాసేటప్పుడు చివరిలో అంటుంటాడు, అకులా ప్రిస్కిల్లా ఇంటనున్న సంఘానికి శుభమని చెప్పండి, అకులా ప్రిస్కిల్లా ఇంటనున్న సంఘానికి శుభమని చెప్పండి, వందనాలు చెప్పండి, అకులా ప్రిస్కిల్లాకి వందనాలు చెప్పండి. వాళ్ళ పేరు ఎన్నిసార్లు మెన్షన్ చేస్తాడు ఆయన, వాళ్ళ పేరు ఎన్నిసార్లు చెప్తాడు. వాళ్ళ ఇంట ఉన్న సంఘం, వాళ్ళ ఇంటినే సంఘంగా ఇచ్చేశారండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాళ్ళ ఇంటినే దేవుని ఆలయంగా మార్చేశారు. ఇక అంత వాళ్ళే ఆ ఇంటిని దేవుని నిలయంగా చేసి కన్నీరు కార్చి వాళ్ళకి ఉపదేశం చేసి, దుఃఖంలో ఉన్న వారికి సంతోషం వార్తను చెప్పి, దేవుడి మాటను చెప్పి బలపరిచి పంపించేటువంటి వాళ్ళు, దుఃఖముతో ఉన్న వారిని ఓదార్చి పంపించేటువంటి వాళ్ళు. ఆ ఇంట్లోకి వచ్చారంటే దుఃఖంతో వచ్చిన వాళ్ళు దుఃఖం పటాపంచలు అయిపోతుంది. ఆ ఇంట్లోకి వచ్చిన పాపాత్ములు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మార్చబడిపోతారు. ఆ ఇంట్లోకి వచ్చినటువంటి శపితమైనటువంటి వాళ్ళు శాపాల కట్లు తెగిపోయి ఆశీర్వాదకరంగా మార్చబడి వెళ్తారు. ఆ ఇల్లు అంత ఆశీర్వాదకరమైంది. ఆ అకులా ప్రిస్కిల్లా అంత దీవెనకరమైనటువంటి వాళ్ళు అంతా పోగొట్టుకొని జీవితంలో అన్ని కష్టాలు శ్రమలపడి వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజున వారి చిన్న ఇంటిని పెద్ద దేవునికి ఇచ్చేశారు. పెద్ద దేవుని ఆలయానికి వచ్చేసారు. వాళ్ళకి పగలు నిద్ర ఉండదు, రాత్రి నిద్ర ఉండదు, వచ్చేవాళ్ళకి పోయేళ్ళకి చెబుతూనే ఉంటారు కదా, వచ్చేవాళ్ళకి పోయేళ్ళకి చెబుతూనే ఉంటారు. సో అటువంటి అభిషేకించబడినటువంటి దైవజనులుగా వారు తీర్చబడ్డారు. వాళ్ళ ఇంటిని దేవుని సేవకునికి ఇచ్చారు, దేవునికి ఇచ్చేశారు. కన్నీరు గచ్చే ప్రజల కోసం వాళ్ళ తలుపులు తెరిచిపెట్టేస్తున్నారు. బాధలో నలిగిపోతున్న వారి కోసం తమ తలుపులు తెరిచిపెట్టేస్తున్నారు. అందుకే దేవుని బిడ్డ, ఆ తర్వాత వాళ్ళ ఇల్లే ఒక సంఘమై, ఆ ఇల్లే ఒక దేవాలయం అయిపోయి ఆ ఇంట్లోకి దేవుడు రావటం మొదలుపెట్టాడు. ఆ దేశంలో చాలామంది ప్యాలెస్లు ఉండుండొచ్చు, ఆ దేశంలో అద్దాల మేడలు ఉండుండొచ్చు, ఆ దేశంలో ఎంతో గొప్ప గొప్ప నిలయాలు ఉండుండొచ్చు, కానీ అక్కడ దేవుడు లేడు. దెయ్యాలు దోబూచులాడుతున్నాయి, దెయ్యాలు నాట్యమాడుతున్నాయి.
అక్కడ ఉన్నటువంటి అలవాట్లను బట్టి, ఆ ప్రజలకున్న అలవాట్లను బట్టి, ఆ కొట్లాట్లను బట్టి. కానీ ఇక్కడేముంది అంటే దేవుని రాజ్యం ఉన్నది. ఈ చిన్న ఇంటిలో పెద్ద దేవుడు దిగొచ్చేసి ఉంటాడు. అక్కడ ఈ చిన్న ఇంటిలో పెద్ద దేవుని సామ్రాజ్యం దిగొచ్చేసి ఉంటుంది. ఇక్కడికి రావాలంటే సాతానికి గజగజలాడిపోతుంది. ఏ పెద్ద ప్యాలెస్లో కన్నా అది ప్రశాంతంగా వెళ్ళిపోయే మనుషులు గజిబిజి చేసి ఒకళ్ళు తన్నుకున్నట్టుగా చేసి, వాళ్ళని తాపిచ్చి వీళ్ళని దాపిచ్చి వాళ్ళు కొట్టుకుంటట్టుగా. సోచిన విషయం ఏంటంటే తండ్రి కూడా కూర్చొని తాగుతారు, మామాళ్ళుడు కూర్చొని తాగుతారు. అక్కడ ఆ ఫ్యామిలీ అంతా కూర్చొని ఒక పెద్ద ఫ్యాషన్. మనం అనుకుంటాం అబ్బా ఇది అద్దాల మేడ, అబ్బా దీంట్లో చాలా బాగుంటుంది అనుకుంటాం. కానీ లోపల జరిగేది ఏంటి అంటే, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని దేవుని వాక్యం చెప్తుంటే, నేను నా ఇంటి వారు బ్రాందీ సేవించదము, నేను నా ఇంటి వారు విస్కీ సేవించదము, నేను నా ఇంటి వారు అది సేవించదము అని చెప్పేసి అందరు కూర్చొని, బిడ్డలు తల్లిదండ్రులు అందరూ కూర్చొని తాగుతూ ఉంటారు. అక్కడ చూశానండి. నేను చూసినప్పుడు కడుపు మండిపోయింది నాకు. వాళ్ళ గురించి చూసి విన్నప్పుడు కడుపు మండిపోయింది నాకు. అయ్యో బిడ్డలను ఈ విధంగా చేస్తున్నారే, సొంత తల్లిదండ్రులు చెడిపేస్తున్నారే, బంధువులను చెడిపేస్తున్నారే. అయ్యో దేవుడా ఏంటి ఇల్లు, అదొక భయంకరమైన దయ్యాల నిలయం. రంగురంగుల లైట్లు ఉంటాయి కానీ అక్కడ మరి సాతాన్ యొక్క రంగురంగుల రాజ్యం అక్కడ వెలుబడి చేస్తూ ఉంటుంది. దేవుని రాజ్యానికి ఒక్కరూ కూడా స్థానం లేదు అక్కడ. కానీ అకులా ప్రిస్కిల్లా ఇల్లు ఎటువంటిది అంటే, వాళ్ళకున్న చిన్న గదిని దేవుని కోసం ఇచ్చేశారు. మేము చిన్నప్పుడు దేవుని సంఘానికి వెళ్ళేటప్పుడు ఆ పాస్టర్ గారికి ఒక చిన్న ఇల్లు ఉండేది. ఆయనకి 2 చిన్న పిల్లలు, భార్య భర్త. వాళ్ళ సామాన్లన్నీ ఒక గోడ పక్క సర్దుకునే ఆదివారం వచ్చిందంటే ఇంక అదే అక్కడే, మిగతా అన్నీ బయటపడేసేవాళ్ళు. వర్షం వచ్చిందంటే అన్నిటి మీద పట్ల కప్పేసేసి బయటపడేసేవాళ్ళు. ఆ టేబుల్ మంచాలు మొత్తం బయటపడేసేసి అందరం కూర్చొని ఆరాధన చేసుకునేవాళ్ళం. అయితే ఆ ఆరాధన చేస్తున్నప్పుడు అంటే చిన్న డ్రమ్ ఉండేది, కంజర్ ఉండేది. అందరం చప్పట్లు కొట్టుకుంటూ ఆరాధన చేస్తుంటే అస్సలు పరిశుద్ధాత్మ దేవుడు అల్లల్లాడేవాడు. అందరు కింద పడి కొట్టుకునేవాళ్ళు. అంత బాగా ఆయన గొంతు ఎత్తాడంటే అంత బాగా. ఆయన భార్య డ్రమ్ము కొడుతుంటే అసలు పరలోకం దిగొచ్చింది. అట్లాగే చిన్నపిల్లలు కూడా పరిశుద్ధాత్మ పొందుకునేటువంటి వాళ్ళు. అంత బాగుండేది అక్కడ. చిన్న గది, ఆ అంట్లు మొత్తం, ఆ స్టవ్ మొత్తం ఒక పక్క జరుపుకునేవాళ్ళు. చిన్న కిరోసిన్ స్టవ్ ఉండేది వాళ్ళకి. ఆ తర్వాత దేవుడు వాళ్ళని ఎంతగానో ఆస్వాదించాడు, వాళ్ళని ఎంతగానో గొప్ప చేశాడు దేవుడు. చెబుతున్న దేవుని బిడ్డ, ఆ స్థలంలో ఎప్పుడు కూడా వాళ్ళు పడుకోవడానికి ప్లేస్ ఉండేది కాదు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు పోయి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. నిద్రపోలేరు. ఆ బట్టలతో పాటు చిన్నగా ముడుక్కొని పడుకునేవాళ్ళు. మరి ఎవరైనా వచ్చారంటే మళ్ళీ లేచి గబగబ వచ్చి మొహం కడుక్కొని మళ్ళీ వచ్చి ప్రార్థన చేసి, ప్రభువా స్తోత్రనాయనా ప్రభువా వీళ్ళని విడిపించాయి అని ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు. ఆ అమ్మగారు కూడా అంతే ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. చిన్నపిల్లలకి ఎప్పుడో ఆహారం దొరికేది, ఆహారం పెట్టేవాళ్ళు. సో ఈ విధంగా అంత దరిద్రంలో, అంత లేమిలో కూడా మరి నమ్మకంగా ఆ రోజులు సేవ చేసేవాళ్ళు. ఆ చిన్న ఇల్లు గొప్ప అగ్నిజ్వాలగా మారింది. నేను అనుకుంటున్నాను అకులా ప్రిస్కిల్లా ఇల్లు కూడా గొప్ప అగ్నితో, పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడిపోయి ఉంటుంది. దేవుడు ఆకాశం నుంచి దిగివచ్చి అక్కడ ఉంటాడు. దురాత్మ ఇంటంటే గజగజ వణికిపోయేది. చీకటికి ఆ ఇల్లు అంటే గజగజ వణుకొచ్చేసేది. అమ్మో ఆ ఇంటి మీద అగ్ని ఉంది, ఆ ఇంటి మీద దేవుని శక్తి ఉంది. అక్కడ ఫర్నిచర్ లేదు, అక్కడ సరైన ఆహారం లేదు, అక్కడ సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు, అక్కడ ఏమీ లేవు. కానీ ఆ ఇంటిలో పరిశుద్ధాత్మ అగ్ని ఉన్నందువల్ల, పరిశుద్ధాత్మ శక్తి ఉన్నందువలన, పరలోక తండ్రి దిగి వచ్చినందువలన ఆ ఇల్లు శక్తితో నింపబడిపోయింది. గొప్ప అభిషేకంతో నింపబడిపోయి సాతాను రాజ్యానికి గజగజలాడిచేదిగా అయిపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ ఇంటిని చూస్తే సాతానికి గజగజలాడిపోయేవాడు. మన ఇల్లు ఎలా ఉన్నాయి ఈ రోజున? మన ఇంటిని ఎలా మనం పెంచి పోషిస్తున్నాం? మన ఇంటిలో ఎటువంటి పరిస్థితి ఉందో ఒక్కసారి మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుందాం. మన ఇంటిలో దేవుని సన్నిధి ఉన్నదా? దేవుని సింహాసనం ఉన్నదా? దేవుని కృప ఉందా? దేవుని శక్తి ఉందా? దేవుని సామర్థ్యం ఉందా? దేవుని ఆరాధన ఉందా? దేవుని ప్రార్థన ఉందా? ఒకవేళ లేకపోతే ఈరోజు దేవునికి ఇచ్చి చూడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది నశించిపోతున్న వారిని పిలిచి ప్రార్థన చేస్తుడు. నీ ఇంటిలో నువ్వు పెద్ద పాస్టరే కానవసరం లేదు, నువ్వు ఒక విశ్వాసమైనా పర్లేదు. నీ విశ్వాసం గొప్పది. అకులా ప్రిస్కిల్లా విశ్వాసిగా ఉండే అనేకులు అద్దె ఇంటికి ఆహ్వానించి ప్రార్థన చేసేవాడు. అద్దె ఇంట్లోకి పిలిచి వాళ్ళ కష్టాలు తెలుసుకునే వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడు. ఒక పక్కన రాత్రి పగలు కష్టపడుతూ ఉండేవాళ్ళు. ఒకళ్ళు పని చేస్తుంటే ఒకళ్ళు దేవుని వాక్యం చెప్పేవాళ్ళు, ఒకళ్ళు కష్టపడుతుంటే ఇంకోళ్ళు ఓదారుస్తూ ఉండేవాళ్ళు. మగవాళ్ళ సైడు అకులా వెళ్తే, ఆడవాళ్ళ సైడ్ ప్రిస్కిల్లా వెళ్తే ఎంతో గొప్ప ఆదరణ కలిగేది అక్కడ, ఎంతో గొప్ప ఆశీర్వాదం కలిగేది అక్కడ. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మన ఇళ్ళు ఎలా ఉన్నాయి, ఎవరికి నిలయంగా ఉన్నాయి? ఆ ఇంటికి వచ్చి అప్పడిగిన వాళ్ళు లేరు, ఆ ఇంటికి వచ్చి గొడవేసిన వాళ్ళు లేరు, ఆ ఇంటికి వచ్చి అక్కడ పాపం లేదు, అక్కడ శాపం లేదు, అక్కడ అంత ఆశీర్వాదం, పరలోక దీవెన, కన్నీరు నాట్యంగా మార్చేటువంటి గొప్ప దీవెన ఇంట్లో ఉండేది. సో ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని ప్రజలకు, నిజమైన దైవజనుడికి స్థానం ఇచ్చి చూడు. నిజమైనటువంటి దైవజనుడికి నీ ఇంటి స్థానం ఇచ్చి చూడు.
నిజమైనటువంటి ఆపదలున్న వారికి నీ ఇంటిలో దేవుని వాక్యం చెప్పి చూడు, నీ ఇంటిలో ఓదార్పిచ్చి చూడు, నీ ఇంటిలో దేవుని మాట చెప్పి చూడు. నిన్ను గొప్ప చేయబోతున్నాడు దేవుడు, నీ ఇంటిని ఆశీర్వదించబోతున్నాడు, పరలోక గవినిగా మార్చబోతూ ఉన్నాడు. దేవుడు దిగి రాబోతున్నాడు అక్కడికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు దిగి వచ్చి నీ ఇంటిని గొప్ప చేయబోతున్నాడు, నీ నోటిని శక్తితో నింపబోతున్నాడు, నువ్వు మాట్లాడే ప్రతి మాటను దేవుడు గొప్ప చేయబోతున్నాడు. ఇక్కడ వీళ్ళు విశ్వాసులుగా ఉన్నారు, దైవజనుడికి స్థానం ఇచ్చారు, దేవుని సంఘానికి వాళ్ళు ఇంటిని ఇచ్చేశారు కదా. మరి ఇప్పుడు తర్వాత చూస్తే ఎట్లా తెలుసు, అదే అపోస్తలుల 18వ అధ్యాయంలో 24 నుంచి 28 వరకు మనం చదువుకుంటే ఇక్కడ అలెగ్జాంద్రియుడి వాడైన అపోల్లో అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను యూదుడు. అతనికి బ్యాప్టిజం ఇచ్చే యోహాను గురించి మాత్రమే తెలుసు, ఆ బ్యాప్టిజం వరకే తెలుసు. అయినా రోషము కలిగి అతడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే అతన్ని వీళ్ళు కనుగొని నెక్స్ట్ లెవెల్ బ్యాప్టిజం, అగ్ని బ్యాప్టిజం లెవెల్కి అతను తీసుకొచ్చి అతన్ని లేఖనాల్లో నుంచి దేవునితో వాక్యం చెప్పి మన బలపరిచి, లేఖనాల నుంచి అతన్ని ఉత్తేజపరచి నిజమైన సర్వసత్తులు అతను నడిపించి ఆ తర్వాత అతన్ని అపోస్తుల సంఘానికి అప్పగించారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే వాళ్ళ శిష్యులు తయారు చేసే లెవెల్కి వచ్చేసారు, శిష్యులు తయారు చేసేటువంటి ఒక మాస్టర్స్ లెవెల్కి వచ్చేసారు. ప్రియ దేవుని బిడ్డ, బోధకులకే బోధ చేసేవారుగా మార్చబడ్డారు. దేవుడు వాళ్ళని లెవెల్ టు లెవెల్ పెంచుకుంటూ వచ్చారు. మనం మాట్లాడుతూ బోధిస్తూ ఉండగా దేవుడు మన నోటిని ఆ బోధతో నింపుతాడని. నువ్వు బూతులు మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడ కూర్చొని అయ్యే వస్తాయి నీకు. కానీ దేవుని మాట మాట్లాడుతూ ఉంటే ఆ బూతులని వెళ్ళిపోతున్నాయి దగ్గర నుంచి. దేవుని వాక్యం, దేవుని సన్నిధి నీ జీవితంలో ప్రకాశింపజేయబోతూ ఉన్నది. అద్భుతం జరగబోతుంది, ఆశ్చర్యం జరగబోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. చదవగా నీకు దేవుని వాక్యం ఆ వెలుగు నీ జీవితంలో రాబోతూ ఉన్నది. పాడగా దేవుని స్తుతించగా సాతాను కోటలు కూలిపోయి దేవుని రాజ్యం స్థాపించబడబోతుంది. క్రొత్త రాగాలు, ఎవరికి తెలియని రాగాలు, ఎవరికి తెలియని తాళాలు, ఎవరికి తెలియనటువంటి శక్తివంతమైన మాటలు, ఎవరికి తెలియనటువంటి కొత్త పదాలు దేవుని జీవితంలో నీకు దయచేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వదలొద్దు, కష్టం వచ్చినా వదలొద్దు, శ్రమ వచ్చినా వదలొద్దు, ఇరుకొచ్చిన వదలొద్దు, వెలివేత వచ్చిన వదలొద్దు. నువ్వు దాన్ని చేస్తూనే ఉండు. ఎవరికి తెలియనటువంటి క్రొత్త రాగాలు, క్రొత్త గీతాలు, క్రొత్త పదాలు ప్రభు నీ హృదయంలో ఉంచబోతున్నాడు, నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృంగిపోతున్నటువంటి వారికి అనేకులకు నీ జీవితం ఒక పాఠంగా మారబోతున్నది. దుఃఖపడిన అనేకులకు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. సో అనేక మంది ఇళ్లలో సమస్య ఉన్న వాళ్ళు వచ్చి అకులో ప్రిస్కిల దగ్గర చెప్తారు, అమ్మ మా ఇంట్లో సమస్య ఉందంటే, పిచ్చిదానా, మాకు అంతకంటే సమస్య ఉండింది. మేము ఎట్టుండేవాళ్ళం తెలుసు, ఒకప్పుడు రోమానగరంలో ఉన్నప్పుడు, ఇటలీ ప్రాంతంలో ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఉండేవాళ్ళం. చూడు, మేము ఇలా వచ్చేసాం, కానీ మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆ కరువుల మమ్మల్ని దేవుడు దాటిపోలేదు. ఈరోజు చూసేవా మమ్మల్ని ఎలా చేశాడు, మమ్మల్ని ఎలా నడిపించాడు. మిమ్మల్ని నడిపిస్తాడు. తమ బ్రతుకును చూపిస్తూ, తమకు జరిగినటువంటి కార్యాలు వివరిస్తూ దేవుడు చెప్పాడు. ఆ సేవకులు ఇద్దరు చెప్పారు. హల్లెలూయా. అందువల్ల ఆ కుటుంబం దీవించబడింది, ఆశీర్వదించబడింది. నీకు కష్టం వచ్చిందేమో, నీకు శ్రమ వచ్చిందేమో, నువ్వు ఉన్న ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసిందేమో, నువ్వు నీ ప్రాంతంలో భయంకరంగా నువ్వు ఉన్న ప్రదేశాన్ని విడిచిపెట్టి రావాల్సిన పరిస్థితి వచ్చేసిందేమో. అయితే ఈరోజు దేవుడు చెప్తున్న మంచి మాట ఏంటి అంటే, నీ ఇంటిని దేవుడు తన ఆలయంగా మార్చబోతున్నాడు, నిన్ను తన నోటి బూరగా వాడబోతున్నాడు, నిన్ను తన యుద్ధాయుధముగా, బ్యాటిల్ ఆక్స్గా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎస్, దేవుని బిడ్డ యుద్ధాయుధంగా నిన్ను మార్చబోతున్నాడు. ఆయన అంటున్నాడు, ఇర్మియాను చూసి అంటున్నాడు, ఇర్మియా నువ్వు నాకు గండ్ర గొడ్డలి వంటి వాడవు, ఇర్మియా నువ్వు నాకు గండ్ర గొడ్డలు లాంటి వాడు. ఇర్మియా ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కృంగిపోయావా, బలహీన పడ్డావా, త్రోసివేయబడ్డావా, ఉన్న స్థలమును విడిచిపెట్టి హఠాత్తుగా వచ్చేసావా, దిగులు పడక సహోదరుడా, నిన్ను ఆయన ఆలయంగా చేయబోతున్నాడు, నిన్ను ఆయన సన్నిధిగా మార్చబోతూ ఉన్నాడు. ఆయన దిగి వచ్చి మీతో ఉండబోతున్నాడు, ఆయన దిగి వచ్చి మీకు సాహసకాలు చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్, అకుల ప్రిస్కిల రోజు తమ ఇంటిని విడిచిపెట్టి, తమకునంతటిని విడిచిపెట్టి వచ్చారు. కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు, దేవుని సన్నిధి వాళ్ళని విడిచిపెట్టలేదు. వారు ఉన్న ఇంటిలోకి దిగి వచ్చాడు. ఈరోజు నీ ఇల్లు ఎలా ఉంది? కొన్ని ఇళ్ళు పేకాట ఇళ్ళు, ఆ ఇంట్లో తీసుకొచ్చి పేకాటకు పెడుతుంటారు. కొంతమంది మరీ దారుణం, ఎలక్షన్స్ వచ్చినప్పుడు లేకపోతే క్రికెట్ ఆడుతున్నప్పుడు, వరల్డ్ కప్స్ ఆడుతున్నప్పుడు కూర్చొని బెట్టింగ్లు పెడుతుంటారు. కొన్ని ఇళ్లల్లో కూర్చొని అందరు కూర్చొని డబ్బులు అక్కడ పెట్టి బెట్టింగ్లు ఆడుతూ ఉంటారండి. లక్షలు పోగొట్టుకొని జీవితంలో ఎంత నష్టపోయి కోలుకోలేని దెబ్బ, కుటుంబాలు కృంగిపోతూ బలకీన పడిపోతూ ఉన్నారు. ఒక సహోదరు చెప్తున్నాం, హెడ్ నర్స్, వాళ్ళ ఆయన ఎప్పుడు బెట్టింగ్ పెడతాడు. ఆమె జీతం దాదాపుగా 95,000 లక్ష రూపాయల దాకా వస్తే దాదాపుగా 80,000 ఆమెకే బయట వడ్డీలకే పోతాయంట. అంత అప్పు చేసి పెట్టేస్తున్నాడు, దాదాపుగా 90 లక్షలు 80 లక్షలు ఈ బెట్టింగ్ల కోసమే. మళ్ళీ అంటాడంట, నేను ఎట్లయినా సరే ఆ బెట్టింగ్లోనే నేను మళ్ళీ కొట్టాలి డబ్బులు అంటాడంట, మొత్తం బాగొడతాడంట. సో ఇప్పుడు పిల్లలకి కనీసం పెట్టడానికి కూడా లేదు. ఆమె ఇంట్లో ఉండదు, చిన్న పిల్లల ఒళ్ళో వేసుకొని పోద్ది, డ్యూటీకి వెళ్ళిపోద్ది. అందరు బతిలాడుకుంటుంది, ఆ ఇంటికి వెళ్ళి అయ్యా మా బిడ్డలు ఈరోజు పట్టుకోండి అయ్యా, నేను ఓటీ చేయాలి.
లేకపోతే వీళ్ళకి భోజనం లేదు, అందరిని బతిలాడుకుంటూ ఉంటుంది. అర్ధరాత్రి భుజాన్ని వేసుకుని పిల్లల్ని బంధువులు వీళ్ళకి తిరుగుతూ ఉంటుంది. ఈ రాత్రి నాకు నైట్ డ్యూటీ ఉందన్న, మీరు ఒక్కరోజు బాబుని ఉంచుకోండి అన్న, బాబుని ఉంచుకోండి అన్న. ఎంత ఏడుస్తుందంటే ఈ బెట్టింగ్లు అంటే కొంతమంది ఇళ్ళు కుటుంబాలను నాశనం చేసే బెట్టింగ్లు ఇళ్ళగా మారుతున్నాయి, కొంతమందిని పాపపు గృహాలుగా మారుస్తూ ఉన్నాయి, పేకాట గృహాలుగా మారుస్తున్నాయి, నాశన గృహాలుగా మారుస్తున్నాయి. చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, కానీ నీ ఇల్లు ఎలా ఉంది రోజున? నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ఒక పేకాట పెట్టడానికి ఇస్తున్నావా, లేకపోతే ఒక బెట్టింగ్లు పెట్టడానికి ఇస్తున్నావా? నాశనాన్ని చూస్తావు ఖచ్చితంగా. ఈరోజు ఏదో కలిసి వస్తుంది అనుకుంటున్నావు, మొత్తం రెక్కలు కట్టుకొని ఎగిరిపోబోతుంది ఒక రోజున. అన్యాయపు సొత్తేది నీ దగ్గర ఉండదు. నువ్వు కష్టపడి సంపాదించకుండా ఏదైనా ఉంటుంది నీ దగ్గర అంటే ఒట్టి మాట, అది అన్యాయం. అది నీ దగ్గర ఉండనే ఉండదు. ఒకవేళ ఉన్నా నిన్ను న్యాయమైన వాటి వైపు తిప్పదు, నిన్ను అన్యాయపు కార్ల వైపు తిప్పుతుంది. అది అన్యాయపు లోయలోకి తీసుకొని పోద్ది. అన్యాయపు సొత్తు ఎప్పుడు నిన్ను న్యాయమైన పనులు చేయించనివ్వదు. అన్యాయంగా సంపాదించిన ఎప్పుడు నీ జీవితంలో న్యాయాన్ని ప్రకటించదు. నీ జీవితంలో న్యాయమైన మార్గం నిలబెట్టలేదు నిన్ను. అందుకే ఈ రోజున న్యాయంగా ₹1 సంపాదించినా అది నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటిని ఏ నిలయంగా మారుస్తున్నావు, ఎన్ని కొంపలు గుల్చే నిలయంగా మారుస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. కనుక ప్రియ దేవుడు, ఈ రోజున మన జీవితం, మన ఇల్లు అక్కుల ప్రిస్కల ఇల్లు వలె మార్చబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు పోగొట్టుకున్న ప్రతిదీ దేవుడు తిరిగి వాళ్ళు ఆశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తెలిసి తెలియక ఎంతకాలం ఏదో చేసి ఉంటావు సహోదరుడా, కానీ ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఖచ్చితంగా నీ జీవితాన్ని దేవుడు నీ ఇంటిని పరలోక గవినిగా దేవుడు చేయబోతున్నాడు, పరలోక గవినిగా మార్చబోతున్నాడు ఆయన. ప్రార్థన చేసుకుందామా? నీకోసం ప్రత్యేక నేను ప్రార్థన చేయబోతున్నా. అకుల ప్రిస్కిల్లా ఏ విధంగా తమ ఇంటిని, తమ ఆస్తిని, సొత్తును పోగొట్టుకొని మరి అర్ధరాత్రి పూట తమకున్నదంతా సొత్తును కొంచెం తీసుకొని వచ్చారు. ఉన్నట్టుండి ఆ దేశపు రాజు వాళ్ళని ప్రకటించాడు, వాళ్ళని వెళ్ళిపోమని, యూదులను వెళ్ళిపోమని ప్రకటించాడు. ఈరోజు నువ్వు కూడా దిక్కులేక వచ్చావేమో, ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకుని వచ్చి ప్రాంతంలో నివసిస్తున్నావేమో, నీకు సరైన పని దొరకలేదేమో, సరైన ఇల్లు దొరకలేదేమో, నీ చుట్టూ సమస్యలేమో, ఆర్థిక సమస్యలు, తగిన పని దొరకలేదేమో, ఎక్కడో చిన్న పని చేసుకుంటా చాలీచాలని జీతంతో బ్రతుకుతున్నావేమో, అకుల ప్రిస్కిల్లా కూడా డేరాలు గుట్టుకుంటూ చాలీచాలని వాటితో జీవిస్తూ ఉన్నారు. అలాగే నువ్వు ఉన్నావేమో చిన్న ఇంట్లో, కానీ దేవుడు చెబుతున్నాడు, నీ ఇంటిలోకి నేను దిగి రాబోతున్నానని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? ఈరోజు దేవుడు మన ఇంటిలోకి రావాలి, దేవుడు మన పరిస్థితిని మార్చాలి, మన చిన్న ఇంటిని దేవుని ఆలయంగా చేయాలి, దేవుడు కన్నీరు తుడిచే స్థలంగా మార్చాలి. ప్రార్థన చేసుకుంటాం అందరం కూడా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ కూడా నోరు తెచ్చి హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం, దేవా మీకు స్తోత్రం, దేవా మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థిస్తున్నాం తండ్రి ఏక మనసుతో, అందరూ తండ్రి నాయన ఏక మనసుతో ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎక్కడ 2-3 కూడి నా నామములో ఏకీభవిస్తారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన దేవుడవు నీవయ్యా. అయ్యా, ఏకీభవిస్తున్న బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతమంది కన్నీటితో ప్రార్థిస్తున్నారో ప్రభువా. అయ్యా, ఉన్న ఇల్లు పోగొట్టుకొని, ఆస్తులు పోగొట్టుకొని, అంతస్తులు పోగొట్టుకొని, కార్లు పోగొట్టుకొని, దిక్కులేని వారిగా తలదాచుకుంటూ ప్రభువా పొట్ట కూటి కోసం తండ్రి నాయన అయ్యా, తెలియని ఊరికి వచ్చి తెలియని ప్రజల మధ్యలో బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారయ్యా. అకుల ప్రిస్కిల్లా వల్ల ఎంతమంది అలా జీవిస్తున్నారో తండ్రి, ఒక్కసారి దర్శించండి తండ్రి. వారి ఇంటిని ప్రభువా మీరు ఆలయంగా మార్చమని మీకు కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. వారికి ఏది అవసరమో ప్రభువా సహాయం చేయండి అయ్యా. పరదేశులు ఆదరించే దేవుడు నీవయ్యా, పరదేశుల పక్షం నిలబడే గొప్ప రక్షకుడు నీవు తండ్రి. అయ్యా మీరు నిలబెట్టండి అయ్యా, మీరు ఆశీర్వదించబడుగుచున్నాం దేవా. అద్భుతం జరిగించండి తండ్రి, మీరు ఆశ్చర్యకారు జరిగించండి యేసయ్యా. మీ శక్తితో నింపండి తండ్రి, మీ బలముతో నింపండి ప్రభువా, మీ జీవముతో నింపండి తండ్రి నాయన. ఇది మీ సమయం పరిశుద్ధాత్మ దేవా. అయ్యా, ఎంతమంది కన్నీరు గారుస్తున్నారు ప్రభువా, ఎంతమంది ఆహారాలకు విలపిస్తున్నారు తండ్రి, పని ధరకు విలపిస్తున్నారు తండ్రి. వారి చేతులు పని చేయడానికి కావాల్సిన పనిని మీరు దయచేయబడుగుచున్నాము దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా మీకు స్తోత్రం. సొంత ఇల్లు లేక, అద్దె కట్టలేక ప్రభువా ఎంతమంది సఫర్ అవుతున్నారో తండ్రి, ఎంతమంది దిగులు పడుతున్నారో ప్రభువా. అయ్యా, వారి చుట్టూ కంచె వేసి తండ్రి మీ సమృద్ధిని కుర్రిపించమడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వ్యభిచార గృహము యేసు క్రీస్తు నామములో మార్చబడునుగా కానీ చెబుతున్నాం. ప్రతి పేకాట గృహము యేసు క్రీస్తు నామములో మార్చబడునుగా కానీ చెబుతున్నాం. సాతాను రాజ్యము కూలిపోవునుగాక. ప్రతి బెట్టింగ్ హౌసెస్ యేసు నామములో కూలి ముక్కలైపోవునుగా కానీ చెబుతున్నాం. అక్కడ ఏలుబడి చేసిన సాతాను రాజ్య సమూహములు, సాతాను తలంపులో యేసు నామములో ముక్కలై పొస్సైతనడు యేసు క్రీస్తు నామములో. అద్భుతం జరుగును గాక తండ్రి. మీ ప్రజలు విడుదల పొందెదరు గాక, తమ కష్టార్జితం నమ్ముకొని బ్రతికెదరు గాక, మీ ఆశీర్వాదం మీద ఆధారపడుదురు గాక. అయ్యా, నిజాయితీ గల ప్రభువా, నీతి గల సంతతిగా మార్చబడుదురు గాక అని చెబుతున్నాం. అయ్యా, మీకు స్తుతులు చెల్లిస్తాం తండ్రి నాయన. విశ్వాస గృహాలని మీ సమాధానంతో నింపబడును గాక.
ఏ సాతాను రాజు అక్కడ ఉండకూడదు తండ్రి నాయన. ఏ దుర్మార్గ కట్లు ఉండకూడదు ప్రభు. ఏ దుష్టుల కళ్ళు ఉండకూడదు అక్కడ ప్రభు. యేసుక్రీస్తు అద్భుతం జరుగును గాక తండ్రి. ఆశ్చర్యకరం జరుగును గాక తండ్రి. సమాధానం దిగి వచ్చును గాక తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా 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 రండయ్యా, మీకు స్తోత్రము తండ్రి నాయన. సొంత ఇల్లు లేని వారి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. సొంత ఇల్లు కట్టపడాలి నాయన. సంవత్సరాల తరబడి అద్దెలు కట్టి 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 సంవత్సరాల తరబడి ప్రభు తండ్రి నాయన వేధించబడుతున్న ప్రజలు ఉన్నారు తండ్రి. యేసుక్రీస్తు నామములో నీతిమంతునికి భూమి మీద గుడారం ఉంటుంది కదా తండ్రి. ఆ గుడారం దయచేయమని అడుగుచున్నాం దేవా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. ప్రార్థన ఆలకించే దేవుడు నీవయ్యా. ప్రార్థన ఆలకించే రక్షకుడు నీవయ్యా. ఎంతమంది కన్నీటితో ఎదురు చూస్తున్నారో తండ్రి. వారికి మంచి భవిష్యత్తు దయచేయండి అయ్యా. చదువుకున్న బిడ్డలకు బుద్ధి జ్ఞానం దయచేయండి తండ్రి. వివేకము దయచేయండి అయ్యా. చదువుకున్న బిడ్డలకు తండ్రి పరిశుద్ధత దయచేయండి తండ్రి. ఎందుకోసం ప్రభు తని వారు పిలువబడ్డారో నాయన, ఆ పిలుపులో జీవించే భాగ్యం దయచేయండి తండ్రి నాయన. శక్తితో బలముతో జీవంతో నింపి నడిపించి బలపరచండి. మీరు అద్భుతం చేయండి తండ్రి. మా గృహాలకు మీరు రండి నాయన. మా గృహాలు అకుల ప్రిస్కిల గృహాల వలె మార్చండి తండ్రి. అకుల ప్రిస్కిల గృహాల వలె మార్చండి యేసయ్యా. మీ శక్తితో నడిపించి బలపరిస్తే రేపొచ్చి మనం సహాయం చేయమని అయ్యా. మీరు అభిషేకించమని వచ్చున్నాం తండ్రి. మీరు ఆశీర్వదించమని వచ్చున్నాం తండ్రి. మీ సమాధానంతో నింపి నడిపించి బలపరిస్తే రేపొచ్చమని శక్తితో నింపమని ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరిత మార్చునుగాక. మీ గృహాల దేవుని సన్నిధిని సంచరింపచేసి అనేకులు కన్నీరు తుడిచే స్థలంగా మీ బ్రతుకులను మీ హృదయాలు మార్చునుగాక, ఆస్వాదించునుగాక. ఆమేన్ ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యలతో వచ్చుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగు. ఆమేన్ ఆమేన్ ఆమేన్.